హాయ్ అండి, వెల్కమ్ టు ఆద్యస్ వరల్డ్. ఈరోజైతే నేను కుల్ఫీని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్, ఒక 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, అలాగే ఒక 3 ఇలాచీ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఇలాగే ఎడ్జెస్ మొత్తం కట్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ మిల్క్ బ్రెడ్ వాడుతున్నాను. మీరు కూడా అది వాడడానికి ట్రై చేయండి. తర్వాత వీటిని ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని ఇందులోకి 1/2 లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేస్తున్నాను. మిల్క్ అనేది నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకుంటున్నాను. అదైతే మనకి కొంచెం క్రీమీ టెక్స్చర్లో బాగుంటుంది. మిల్క్ ఇలాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం దీంట్లో టేస్ట్కి సరిపడినట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ అవైలబుల్గా లేకపోతే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ ఒకసారి టేస్ట్ చేసుకొని సరిపోకపోతే షుగర్ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ ప్రాబ్లం ఏం లేదు. ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా బ్లెండ్ చేసుకున్నాం కదా బ్రెడ్ పౌడర్, ఆ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం బాదం పప్పు, జీడిపప్పు ఇవి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఈ పౌడర్ ఏమైనా మిగిలితే స్టోర్ చేసి పెట్టుకోండి, మళ్ళీ ఎప్పుడైనా ఏ రెసిపీస్లో అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం ఏ స్వీట్స్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ మనకి కుక్ అయిపోయిన తర్వాత అది బాగా చల్లారి పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది, మరీ స్మూత్గా కూడా అవసరం లేదు. మనం తినేటప్పుడు అది కొంచెం పలుకగా తగిలితే బాగుంటుంది. తర్వాత ఈ మిక్చర్ని ఇలాగా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసుకుని ఒక 6 to 7 అవర్స్ వరకు కూడా మనం డీప్లో పెట్టుకుంటే కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఇలాంటివి లేకపోతే మన దగ్గర నార్మల్ గ్లాసులు ఉంటాయి కదా, చిన్నవి టీ గ్లాసులు, వాటిలో వేసుకుని అయినా సరే చేసేసుకోవచ్చు. ఇవి అయితే మా పాప పెడుతుంది, నేను చేస్తున్నప్పుడు ఇంకా లాస్ట్లో వచ్చింది. అంతేనండి, నాకు ఒక 8 అవర్స్ తర్వాత ఇలాగ కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత క్రీమీ టెక్స్చర్లో ఉందో. ఇదే మనం బయట కొంటే ఒక్కొక్కటి 20 రూపీస్ అలా ఉంటుంది. అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకుంటే మనకి ఖర్చు అనేది కూడా కలిసి వస్తుంది, మనం చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత క్రీమీగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్.